నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని ప్రధాన కూరగాయల హోల్సేల్ మార్కెట్లో హమాలీల దౌర్జన్యం రోజు రోజుకు పెరుగుతోందని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు విక్రయానికి తీసుకొస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు తమ ఆవేదనను మీడియా ముందు వెలగక్కారు. కష్టపడి పండించిన కూరగాయలను హోల్సేల్ మార్కెట్కు తీసుకొస్తే హమాలీలు సకాలంలో బండ్ల వద్దకు వచ్చి గంపలు దించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మార్కెట్లో మొత్తం 50 మంది హమాలీలు ఉన్నప్పటికీ విధులకు కేవలం 30 మంది మాత్రమే వస్తుండటంతో కూరగాయలు దింపడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే హమాలీలకు నిర్ణయించిన కూలీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నప్పటికీ బండ్ల నుంచి కూరగాయలు దించే సమయంలో ఒక్కో గంప నుంచి సుమారు 2 కిలోల వరకు కూరగాయలను అక్రమంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కారణంగా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. హమాలీల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా రైతులు నష్టపోతుండటంతో పాటు మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు కూడా ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హమాలీల దౌర్జన్యాన్ని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కూరగాయల రైతులు అనిల్, చక్రపాణి, రవి, గంగాధర్, జేవీరావు, సాయి కిరణ్, జగన్, సాయి, రాజేశం, మహేందర్, కేవీఆర్, సాగర్, కుమార్, తాజ్, సంతు, గోపి, రామ్, అనిల్, శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చక్రపాణి, మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒక ఆదర్శ రైతు. మన సుగ్లంపల్లి నుంచి పండిస్తున్నా. పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం నుంచి సుగ్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరి ఖని అమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు. మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి, అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే, బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి వెళ్ళి కిలో వెళ్ళిపోతున్నాయి, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు అయితే 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు తెస్తే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోల 1600 600 పెట్టుకొస్తే అందులోకి 2 కాయలు తీసిన వాళ్ళు కిలో తరుగు కావడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చడం దించపోవడం, మళ్ళీ రమ్మంటే సీరియల్ అనడం, పోయి కూర్చోవడం, మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి వెళ్ళి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం. దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం. మళ్ళీ తర్వాత మేము అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ తెచ్చి ఇక్కడ దించపోవడం, టైం అవ్వడం. 4 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మేము 3 గంటలకు 2:30కి ఇక్కడ ఉంటున్నాం. మాకు సీరియల్ అనడం, మళ్ళీ తన దించపోవడం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు 4 గంటలకు వచ్చిన బండి 5 గంటల దాకా వెయిట్ చేయడం, వాళ్ళ అక్క నిలబడి చూడడం, ఇయ్యపోయిందంటే రేపు బండి ఎక్కపోవడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఘోరంగా బాగా దోపిడీ బాగా చేస్తారు. అదే మేము దాని గురించే మాట్లాడామనుకుని ఇదే పెట్టుకొస్తాం. అందులో 14 కిలోలు రావాలి, అందులోకి 2 కాయలు తీసిందనుకో కిలో తరగ అవుతుంది. 25 కిలోల 200 వాళ్ళకి ఎక్స్ట్రా 200 కవర్ పెట్టుకొస్తున్నాం. అందులోకి 2 కాయలు తీసినా 3 కాయలు తీసినా మళ్ళీ 24 కిలోలు 23 కిలోలు షార్ట్ వస్తుంది. అవి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇప్పుడు 20 కిలోలకు 200-300 గ్రాములు ఎక్కువనే వేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నా కానీ తినేందుకు సపోజ్ దోసకాయ తీస్తున్నాం అనుకో, 20 కిలోలు 300, 20 కిలో 400 ఇస్తాం. 400 2 కాయలు తీసిందనుకో 20 కిలోలు వస్తుంది. అందులోకి ఇంకో 2 తీసిందంటే 24.5 వస్తే మళ్ళీ 24కే రాస్తారు. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది. సపోజు 20 కిలోల బ్యాగ్ తీసుకొస్తాం, అలా 200 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకొచ్చినా కానీ ఇప్పుడు కొన్ని తీసిన వాళ్ళే అది ఇంకా తరిగే 19 కిలోలకే వస్తుంది. మళ్ళీ అమ్మాలి సరిగ్గా రాకపోవడం ఏంటిదంటే నిలబడి చూడడం, దించాలంటే 5 అవ్వడం, దానికి మాకు రేటు షార్ట్ అవ్వడం, టైంకు దించకపోవడం. సపోజు ఒక షాప్ నుంచి వెళ్ళి 3 అమ్మాలి ఉన్నాయనుకో, ఆ 3 అమ్మాలి అట్లా చేస్తలేరు, ఇవ్వాలి దాళ్ళే. ఎట్లా అంటే దాని ప్రకారం కాకుండా వాళ్ళు క్రమబద్ధంగా దించాలి. 3 గంటల వరకు 2 గంటల వరకు మేము వస్తున్నాం కదా, మేము కష్టపడి 1 గంటకి వస్తున్నాం. ఆ నుంచి 1 గంట బయలుదేరుతాను యోధుల నుంచి వెళ్ళి, అది వేసుకొని వచ్చి 2 అవర్స్ ఇక్కడికి పడుతుంది. ఆ 2 అవర్స్లో మేము వచ్చి 3 అయిందనుకో మాకు 4 వరకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన వాళ్ళు దించకపోవడం వల్ల మాకు 5 అవుతుంది. 5 అయ్యే వరకు రేటు డౌన్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా కూడా మా మైనస్ అవుతుంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.